హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పవిత్ర హోమ్ కుకింగ్. అందరూ చాలా ఇష్టంగా తినే గుత్తి వంకాయ కర్రీని గ్రేవీ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా ఆంధ్ర స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకుని దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ గసగసాలు, చిన్న దాల్చిన చెక్కను కూడా వేసుకుంటున్నాను. 2 యాలక్కాయలు, 2 లవంగాలను కూడా వేసుకుని కొద్దిగా ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది ముందుగా వేసేస్తే త్వరగా మాడిపోతాయండి. అందు గురించి ఎప్పుడైనా నువ్వులను లాస్ట్న వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే 3 ఎండుమిరపకాయలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మసాలాను మిక్సీ జార్లోకి తీసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరకగా ఉండే విధంగా ఇలా రెడీ చేసుకోవాలి. గుత్తి వంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇలా ఫ్రెష్గా ఉన్న వంకాయలను, చిన్న సైజు వంకాయలు తీసుకుని వంకాయ లోపల స్టఫింగ్ పెట్టడం కోసం ఇలా వంకాయని నేను 4 భాగాలుగా కట్ చేశాను. ఇలా కట్ చేసిన వంకాయలను తీసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని తీసుకుని వంకాయ లోపల కంట పట్టే విధంగా పేస్ట్ని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ ఎక్కువ పడుతుందండి. తర్వాత స్టఫింగ్ చేసుకున్న వంకాయల్ని అన్నిటినీ కూడా ఆయిల్లో వేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుని వంకాయలన్నిటినీ పక్కన పెట్టుకోవాలి. కర్రీ కోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని ఒక టమాటాను కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 4 మిర్చీలను పొడవుగా చీల్చుకుని వేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకుని పెట్టుకున్న పేస్ట్ను, ఉల్లిపాయ టమాటా పేస్ట్ని కూడా వేసుకుని బాగా కలుపుకొని నూనె పైకి తేలిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకున్న వంకాయలను కూడా వేసుకుని కొంచెం చింతపండు గుజ్జును రసంగా తీసుకుని కర్రీ గ్రేవీకి సరిపడా వేసుకోవాలి. ఇలా గ్రేవీ దగ్గరికి వచ్చేంత వరకు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసాక ఈ విధంగా కర్రీ దగ్గరకు వచ్చేస్తుందండి. చివరిగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.